అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. ఈరోజు నేను మీకు ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేను ఏ విధంగా చేసుకుంటున్నాను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. మామూలుగా అయితే నేను ఇప్పుడు గిన్నెలో చేసేస్తున్నాను. అలాగే ఇంకొకసారి అయితే నేను సింపుల్గా కుక్కర్లో కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో చూడండి. మష్రూమ్స్ని ఇలాగ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులోని చెక్క, లవంగం, యాలకులు, స్టార్ ఫ్లేవరు చిన్నది వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. వేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేను ఒక 3 పచ్చిమిర్చి చీలికల్ని ఇలాగ వేసుకున్నాను. అందులో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, స్టార్ ఫ్లవరు, యాలకులు అండి పొడి చేసేసి ఎప్పుడు స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. అదే వేసాను. ఇందులోని గడ్డ పెరుగు వేసానండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇంకా చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను అదంతా బాగా కలిపేసుకొని మష్రూమ్స్ని ఉప్పు, కారం బాగా అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఇలాగ పెద్ద పాత్ర పెట్టుకున్నాను. పెట్టుకొని అందులోని ఇలా వెడల్పాటిది పెట్టుకుంటే మనకు రైస్ అనేది బాగా ఫ్రీగా ఉడుకుతుందండి. అందుకే నేను ఇలాంటిది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని ఆయిల్ వేసుకున్నాక ఇందులో నేను బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా చాలా తక్కువ సాజీరా అండి, ఎక్కువ నేను సాజీరా వేయను, చాలా తక్కువ వేస్తాను. అలాగే చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ వేసానండి. వేసి బాగా వేయించాను. వేగిన తర్వాత ఇందులో నేను పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఇందాక ఆల్రెడీ నేను మష్రూమ్లో కూడా పచ్చిమిర్చి వేసాను కదా, ఇప్పుడు కూడా పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను. ఇందాక 3 వేసాను, ఇప్పుడైతే 4 వేసానండి. వేసి బాగా వేయించుకున్నాను. ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులో నేను సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. నేను 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 3 ఉల్లిపాయలని కూడా చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి బాగా మనకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాం. చూసారు కదా, మనకు ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. చూసారు కదా, మనకి లైట్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది ఉల్లిపాయలు. ఇప్పుడైతే నేను టమాటీ ముక్కలను అయితే వేసుకున్నాను. సన్నగా చాలా పలచగా అయితే కట్ చేసుకోవాలి మనం. నేను మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నానండి. తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి, ఇవి మగ్గడానికి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇవి ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించుకుందామండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ ఇందులో మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇంకా నా దగ్గర అప్పుడు పుదీనా లేదని వేసుకోలేదు, ఇంకా కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా కూడా వేసుకుంటే మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందాక 10 నిమిషాలు మనం మష్రూమ్స్కి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాము. వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అయితే బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మనకు మష్రూమ్స్లోని వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా మనకి రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివి వేయించుకున్నప్పుడు తెలుస్తుంది వాటర్ ఎంత రిలీజ్ అవుతుంది అనేది. మనకి ఇప్పుడు అయితే సరిగ్గా తెలియదు కాబట్టి ఒక 4 నిమిషాలు అయినా సరే మనం బాగా వేయించుకుందాము. ఇలా వేయించుకుంటున్నప్పుడే మధ్యలో మనం కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నానండి నేను. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇదిగో చూసారు కదా, ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుంది కదా.
ఇప్పుడు ఇందులో అయితే మనం రైస్ అయితే వేసుకుందామండి. నేనైతే గ్లాసున్నర రైస్ అయితే తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను గ్లాసున్నర. ఒక రైస్ని తీసుకొని బాగా కడుక్కోవాలండి. బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు వాటర్ వేసి నానబెట్టాలండి బాస్మతి రైస్ని ఎప్పుడు కూడానా. ఇప్పుడు రైస్ అంతా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా మనకి రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం. చూసారు కదా, నేను ఈ గ్లాస్తో నేను రైస్ అయితే తీసుకున్నానండి. అదే గ్లాస్తో నేను 3 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నానండి. 3 వేసుకున్నాను, లేదంటే 3:15 కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్ కాదండి మిడిల్లో పెట్టండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత సిమ్లో పెట్టుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి మళ్ళీ ఇప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి మనం. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇంక మన బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.